రెడ్మీ నోట్ 15 SE స్పెషల్ ఎడిషన్ వర్సెస్ రియల్మీ 16 5G. ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఏది పెర్ఫార్మెన్స్ కింగ్, ఈ రెండింటికి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు, ఈ రెండు ఫోన్స్ ఎందుకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ టూ ఫోన్స్ వచ్చేసి చూసుకుంటే మనకి టూ ఫోన్స్ అయితే April 2nd అయితే రిలీజ్ అయినాయి. ఒకటైతే మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వీటిల్లో అయితే సేల్స్లో ఉన్నాయి. ఇంకోటి వచ్చి మనకి రెడ్మీ నోట్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి మనకి April 7th అయితే సేల్స్కి వస్తుంది. సో రెండిట్లో మనం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఈ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, మన డిస్ప్లే విషయానికి వస్తే మనకి రెడ్మీలో వచ్చేసి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. వెరాజ్ రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి రెడ్మీలో అయితే 3200 నిట్స్, కేవలం 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది 4200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో మన డిస్ప్లే విషయంగా చూసుకుంటే మనకి రెడ్మీలో అయితే కొద్దిగా ఎక్కువ సైజు డిస్ప్లే అయితే వస్తుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి రియల్మీ 16లో అయితే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వెళ్దాం. మన ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది రెడ్మీ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. మరి రియల్మీ 16 5G చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ప్రాసెసర్ విషయంగా చూసుకుంటే మనకి రెండు బేసిక్ ప్రాసెసర్, కాకపోతే రియల్మీ 16లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ కాబట్టి మనం ఈ రెండిట్లో పోలిస్తే ఈ ప్రాసెసరే కొద్దిగా బెస్ట్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది రెడ్మీలో అయితే 5800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. వెరాజ్ రియల్మీ 16 5G చూసుకుంటే మనకి 7000 mAh బ్యాటరీ. 7000 mAh బ్యాటరీ అంటే మనకి మ్యాసివ్ బ్యాటరీ. సో రెడ్మీతో పోలిస్తే రియల్మీయే కొద్దిగా మ్యాసివ్ బ్యాటరీతో అయితే వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వద్దాం. మనకి రెడ్మీలో అయితే బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వచ్చేసి మనకి ఇది ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. వెరాజ్ రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో ఇందులో ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్ వస్తుంది అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఈ స్టోరేజ్ విషయంగా చూసుకుంటే మనకి రెండిట్లో సేమ్గా ఉంది, కాకపోతే రెడ్మీ వచ్చే బేసిక్ వేరియంట్ అయితే 6GB నుంచి స్టార్ట్ అవుతుంది. వేరేజ్ రియల్మీ చూసుకుంటే మనకి 8GBతో అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి ఈ రెడ్మీ వచ్చేసి Android 16 అండ్ Xiaomi HyperOS 2 UIతో వస్తుంది. వేరేజ్ రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది Android 17 అండ్ రియల్మీ UI 7.0 సాఫ్ట్వేర్తో అయితే వస్తుంది. సో ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్కి వస్తే రెండు దేనికి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే మనం ఈ రెడ్మీ వచ్చేసి మనకి ఇది 7.3 mm థిక్నెస్తో అయితే వస్తుంది, ప్లస్ 179 grams వెయిట్తో అయితే వస్తుంది. వేరేజ్ మనం రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది 8.1 mm థిక్నెస్ ప్లస్ 183 grams వెయిట్తో అయితే వస్తుంది. ఇంకా మనం రెడ్మీలో చూసుకుంటే మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మనం రియల్మీ 16లో చూసుకుంటే మనకి ఇది IP69 Pro వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో మనం ఇంకా రెడ్మీ చూసుకుంటే మనకి ఇది మిలిటరీ స్టేట్ గ్రాండెడ్ సర్టిఫికేట్తో వస్తుంది. మనకి ఇది 810H సర్టిఫైడ్తో వస్తుంది. వేరేజ్ రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇది మిలిటరీ సర్టిఫైడ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి రెడ్మీలో 7 5G బ్యాండ్స్ కనెక్షన్స్ అయితే ఉంటాయి, ప్లస్ ఇందులో Wi-Fi 6 బ్లూటూత్ 5.1 వర్షన్తో అయితే వస్తుంది. మనకి రియల్మీ 16లో చూసుకుంటే మనకి ఇందులో 8 5G బ్యాండ్స్ ప్లస్ Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఇంకా మన అదర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి రెడ్మీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మనకి ఇందులో IR బ్లాస్టర్ అయితే ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. వేరేస్ మనం రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనకి ఇందులో 300% అల్ట్రా వాల్యూమ్ AI ఆడియోతో అయితే వస్తుంది. మనం ఇందులో రియల్మీ 16లో అయితే ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది 3 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో అయితే వస్తుంది. మనకి ఇందులో AI వాయిస్ క్లియర్ అనే ఫంక్షన్ కూడా ఉంది. సో ఇది మన ఆడియో క్లియర్గా వినిపిస్తుంది. ఇంకా మనం దీనిలో చూసుకుంటే మనకి ఇందులో కూడా IR బ్లాస్టర్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనకి ఇందులో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. మనం ప్రైస్ విషయానికి వస్తే మన రెడ్మీలో బేసిక్ వేరియంట్ వచ్చేసి 19,999 నుంచి హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 23,000 వరకు అయితే ఉంటుంది. వేరే రియల్మీ 16 చూసుకుంటే మనకి ఇందులో బేసిక్ వేరియంట్ వచ్చేసి
22,000 నుంచి హై ఎండ్ వేరియంట్ వచ్చేసి మనకి 36,000 దాకా ఉంటుంది. సో ఈ రెండిటి ఫోన్స్ కంపారిజన్ చూసుకుంటే మనకి రియల్మీ 16 కొద్దిగా రెడ్మీ కన్నా బెటర్గా ఉంది. సో ఈ రెండిట్లో మనకి రియల్మీ 16 కొద్దిగా హైప్ ఎక్కువ ఉంది. సో దీనికే కొద్దిగా ఎక్కువ ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే మనకి ఇందులో అదర్ ఫీచర్ చూసుకున్నాం, మనకి ఇందులో బ్యాక్ అయితే మిర్రర్ కెమెరాతో అయితే వస్తుంది. సో మనం బ్యాక్ అయితే రౌండ్గా మిర్రర్ అయితే ఉంటుంది. మనం దానిలో అయితే నుంచి ఫోటో దిగుతున్నప్పుడు మనమైతే విజిబుల్ అవుతుంది. సో ఇదైతే కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగింది. మన రెడ్మీలో చూసుకుంటే కొత్త ఫీచర్స్ అయితే ఏం లేదు, కాకపోతే స్పెషల్ ఎడిషన్ అండ్ ఔరా రెడ్తో అయితే వస్తుంది. సో ఈ రెండు ఫోన్స్లో కంపారిజన్ చూసారుగా. ఈ రెండు ఫోన్స్లో మీకు ఏ ఫోన్ బెటర్ అనిపిస్తుందో ఆ ఫోన్ అయితే తీసుకోండి. నాకైతే రియల్మీ 16 కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బాయ్.